ఈ ఇమేజ్‌ని జాగ్రత్తగా చూడండి. దూరం నుండి చూస్తే ఇది ల్యాండ్‌ఫిల్ అంటే జమ చేసిన చెత్తలాగా కనిపిస్తుంది. కానీ ఇది చెత్త కాదు. ఇవి బట్టలు. యెస్. చిలీలోని అటకామా డెజర్ట్‌లో ఎన్ని బట్టలు డంప్ అవుతాయంటే అవి ఇప్పుడు స్పేస్ పై నుండి కూడా కనిపిస్తాయి. ఈ డెజర్ట్ ల్యాండ్‌ఫిల్‌లో 60,000 టన్నుల బట్టలు డంప్ అవుతుంటాయి. ఈ బట్టల్లో ఎలాంటి డిఫెక్ట్ లేదు. ఇవి చూడడానికి, వేసుకోవడానికి పనికొచ్చే బట్టలే. కాకపోతే ఇందులో ప్రాబ్లమ్ ఏంటంటే వీటిని ఎవ్వరు కొనలేరు. ఫ్యాషన్ ఇండస్ట్రీ వీటిని రిజెక్ట్ చేసింది. ఇలాంటిదే ఒక డంప్ కెన్యాలో కూడా ఉంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంత మంచిగా ఉన్న బట్టలు ఎందుకు పారేస్తున్నారు? నేను రీసెర్చ్ చేస్తే నాకు బాగా తెలిసింది ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీ యొక్క చీకటి కోణం. బట్టలు లైఫ్ స్టైల్ ఫ్యాషన్. వీటి విలువ ఈ ప్రపంచంలో చాలా ఉంది. ఒక డబ్బే కాదు 10% పొల్యూషన్‌కి ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీయే కారణం. ఈ ఫాస్ట్ ఫ్యాషన్ ఇండస్ట్రీ యొక్క ట్రెండ్ ఎలా ప్రపంచాన్ని నాశనం చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఫాస్ట్ ఫ్యాషన్ ఇండస్ట్రీ అంటే ఏంటి? ఇది మన లైఫ్ పైన ఎలా ప్రభావం చూపిస్తుంది? దీని వలన మనకు నష్టం ఏంటి? ఈ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మొదటిసారి ఛానల్‌కి వచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ మరియు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. చాప్టర్ 1 ఫాస్ట్ ఫ్యాషన్ ఇండస్ట్రీ అంటే ఏంటి? ఈ రోజు గ్లోబల్ ఫ్యాషన్ ఇండస్ట్రీ $2.5 ట్రిలియన్ అయింది. ప్రపంచంలోని రెండవ అత్యంత ధనవంతుడు ఫ్యాషన్ బ్రాండ్‌కి ఓనర్. ఒక గ్రాఫ్‌లో ఫ్యాషన్ ఇండస్ట్రీ గ్రోత్ చూసుకున్నట్లయితే ఒక ట్రెండ్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. 1900 నుండి 1950 సంవత్సరం వరకు చాలా స్లోగా గ్రో అయింది. కానీ గడిచిన 25 సంవత్సరాలలో 230% పెరిగింది. దీనికి కారణం ఫాస్ట్ ఫ్యాషన్. ఫాస్ట్ ఫ్యాషన్ అంటే ఏవైతే ఫాస్ట్‌గా ట్రెండింగ్‌లోకి వస్తాయో అవి అంతే ఫాస్ట్‌గా ట్రెండ్‌లో నుండి వెళ్ళిపోతాయి. ఇది మొత్తం ఒక వెస్టర్న్ కాన్సెప్ట్. ఇంతకుముందు సంవత్సరానికి 4 సీజన్స్ ఉంటుండే. స్ప్రింగ్, సమ్మర్, ఆటమ్ అండ్ వింటర్. వెస్టర్న్ దేశాలలో 1980 సంవత్సరం వరకు కాలానికి అనుగుణంగా ఫ్యాషన్ మారేది. అప్పుడు పాయింట్ సింపుల్. వేసవిలో కోట్ వేసుకోలేరు. వింటర్స్‌లో టీ షర్ట్ ఏసుకొని రోడ్డు పైన తిరగలేరు. ఫ్యాషన్ అనేది ప్రయోజనకరంగా ఉండేది. కానీ 1990 నాటికి ట్రెండ్ మారింది. ప్రతి 3 నెలలకు ఫ్యాషన్‌ని మార్చడం మొదలైంది. ఇది కంపెనీలకు చాలా స్లో అనిపించింది. జనాలు 3 నెలల వరకు షాపింగ్ చేయలేదంటే లాభం ఎలా అని ఈ ఫాస్ట్ ఫ్యాషన్‌ని సృష్టించారు. ఈ కాన్సెప్ట్ సంవత్సరానికి 4 సీజన్స్ కాకుండా ఒకే సంవత్సరంలో 12 సీజన్స్ తీసుకొచ్చారు. ప్రతి నెల కొత్త ఫ్యాషన్ షో, కొత్త కొత్త స్టైల్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. వాట్సన్ అండ్ వుల్ఫ్ ఏమన్నాడంటే సుమారు 2000 సంవత్సరానికి 2 ఫ్యాషన్స్ వచ్చేవి. ఈ సంఖ్య 2011లో 5 కలెక్షన్స్ వరకు చేరుకుంది. ఇప్పుడు హెచ్ఎంఎం అనే బ్రాండ్ కంపెనీ సంవత్సరానికి 12 నుండి 16 కలెక్షన్స్ తెస్తుంది. జరా వంటి బ్రాండ్ అయితే 24 కలెక్షన్స్. ఇలా అయితే 15 రోజులకే ఫ్యాషన్ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఈ ప్లాన్ సక్సెస్ అవ్వడానికి 2 కారణాలు ముఖ్యమైనవి. ఒకటి మ్యానుఫ్యాక్చరర్స్ వీలైనంత త్వరగా మ్యానుఫ్యాక్చర్ చేయడం, అంతే త్వరగా కస్టమర్స్ దాన్ని డిస్కార్డ్ చేస్తుండటం. ఈ సిస్టమ్ కారణంగా యావరేజ్ అమెరికన్ ఒక సంవత్సరంలో 30 కిలోల గ్రాముల బట్టలు చెత్తలో పారేస్తున్నాడు. ఇంకో స్టడీ ఏం చెప్తుందంటే ఒక యావరేజ్ అమెరికన్ సంవత్సరంలో 68 జత బట్టలు కొంటాడు. ప్రతి ఏడాది 92 మిలియన్ టన్నుల బట్టలు వేస్ట్ జనరేట్ అవుతుంది. ఈ వేస్ట్‌తో 1700 టైటానిక్ షిప్‌లను కూడా నింపేయొచ్చు. దీనికి కారణం బట్టలు మంచివి లేవని కాదు, ఫ్యాషన్‌లో లేవు అని కారణంగానే పారేస్తున్నారు. వరస్ట్ పార్ట్ ఏంటంటే ఈ బట్టలు తయారు చేసే కంపెనీస్ ఎంత ఇన్‌సెక్యూర్‌గా భావిస్తాయంటే వారి డిజైన్స్ కాంపిటీటర్స్ చేతిలోకి వెళ్ళనివ్వకుండా చూస్తారు. అందుకే అమ్ముడుపోని బట్టలను తగలబెట్టేస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం పెద్ద ఫాస్ట్ ఫ్యాషన్ రిటైలర్ అయినటువంటి హెచ్ఎంఎం బ్రాండ్‌కి సంబంధించి ఒక రిపోర్ట్ వచ్చింది. అది 2013 నుండి ప్రతి సంవత్సరం 12 టన్స్‌ల బట్టలు కాల్చేస్తారని. ఎందుకంటే ఎక్స్‌క్లూజివ్‌ని మెయింటైన్ చేయడానికి. కొత్త బట్టలు వచ్చినప్పుడు షెల్ఫ్‌లో పాత బట్టలు కనిపించకూడదు. తద్వారా ప్రజలు ఎప్పటికప్పుడు ఈ బట్టలు కొనుక్కోవాలని, లేదంటే ఇవి కూడా ఔట్ ఆఫ్ ఫ్యాషన్ కాదు, ఔట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతాయని భావిస్తారు. భారతదేశానికి చాలా బ్రాండ్‌ల కొత్త బట్టలు వస్తాయి. కేవలం షెడ్ అవ్వడానికి. ఇక్కడ ఏం చూపించారంటే పానీపత్‌లో కొత్త కొత్త బట్టలు రావటం, వాటిని ష్రెడ్ చేయటం, తద్వారా వాటి నుండి దారాలను తయారు చేయవచ్చని చెప్తారు. ప్రపంచంలో చాలా టెక్స్‌టైల్ వేస్ట్ అవుతుంది. పారేయడం లేదా కాల్చేయడం ఇది పర్యావరణంపై విషపూరితమైన ప్రభావం చూపుతుంది. కానీ దీనిని సాధారణంగా దాచేస్తారు. చాప్టర్ 2 ఫాస్ట్ కన్నా ఫాస్ట్ ఫ్యాషన్.
సరే, ఈ వీడియో మొదటి భాగంలో కంపెనీస్ వాళ్ళ ఫ్యాషన్‌ని సంవత్సరానికి 15 సార్లు ఎలా మార్చుకున్నారో మనం చూసాం. కానీ ఒక కంపెనీ ఉంది. ఇది ఈ ట్రెండ్‌ని సెకండ్ స్టెప్‌లోకి తీసుకెళ్ళింది. ఆ కంపెనీయే చైనాలో ఉన్న షీన్. ఏప్రిల్ 2022లో ఇది ఒక స్టార్టప్ కంపెనీ. దీని వాల్యుయేషన్ $100 బిలియన్ కంటే ఎక్కువే. 2021లో ఈ యాప్ అమెజాన్ కంటే ఎక్కువ సార్లు డౌన్‌లోడ్ అయింది. షీన్ బిజినెస్ మోడల్ ఏంటి? షీన్ ఒక చైనీస్ కంపెనీ. ఇది ఆ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్. మీరు చైనాని అర్థం చేసుకుంటే షీన్‌ని అర్థం చేసుకోవడానికి ఈజీ అవుతుంది. చైనాలో డాటా ప్రైవసీ అనేదే ఉండదు. షీన్ ఇదే లూప్ హోల్‌ని ఉపయోగించుకుంటాడు. షేన్ ఇంటర్నెట్‌లో ఏ బట్టలు ట్రెండింగ్‌లో ఉన్నాయని చూస్తాడు. సేమ్ అలాంటి బట్టలే తక్కువ ధరకే తయారు చేస్తాడు. అక్కడి నుండి డైరెక్ట్‌గా చైనా నుండి వేరే దేశాలకి అమ్ముకుంటాడు. చాలామంది చిన్న డిజైనర్స్ ఏమంటారంటే షీన్ కంపెనీ వాళ్ళ డిజైన్స్‌ని దొంగిలించిందని. కానీ కన్స్యూమర్స్‌కి వీటితో ఏం పని లేదు. బట్టలు ఎవరు డిజైన్ చేశారు? ఒరిజినల్ డిజైనర్స్‌కి కష్టానికి ఫలితం దొరుకుతుందా అని ఎవరు పట్టించుకోరు. వారు పట్టించుకునేది ఒకటే. బట్టలు తక్కువ ధరకి మరియు ఎంత త్వరగా బట్టలు దొరుకుతాయనే పట్టించుకుంటారు అంతే. చాప్టర్ 3 మీ బట్టల యొక్క విలువ. మీరు నోటీస్ చేసే ఉంటారు. కొన్ని సంవత్సరాల నుండి బట్టల నాణ్యత తగ్గుతూ వస్తుంది. ఫాస్ట్ ఫ్యాషన్ కంపెనీస్‌కి ఇది తెలుసు. ఫాస్ట్‌గా బట్టలు తయారు చేయాలి. నాణ్యతమైన బట్టలు కాదు. ఒక క్వాలిటీ బట్టలు తయారు చేస్తే మీరు వాటిని అంత త్వరగా మార్చేయడానికి ఆలోచించరు. బట్టల క్వాలిటీ తక్కువ చేస్తే జనాలకి అది తెలిసిపోతుంది. బట్టలు కొనడం మానేస్తారు. దీనికి సొల్యూషన్ ప్రైస్ కూడా తక్కువ చేస్తే అప్పుడు జనాలకి ఇంత తక్కువ ధరకే వస్తుంటే 2, 3 సార్లు వేసుకున్నా పర్వాలేదని కొనుక్కుంటారు. బట్టలు తక్కువ ధరకే వస్తుండొచ్చు. కానీ దాని ఇతర ధరల సంగతేంటి? బట్టలు కొనడానికి డబ్బు మాత్రమే ఖర్చు చేయడమే కాదు, దీనికి నీరు కూడా ఖర్చవుతుంది. బట్టలు కొనడానికి డబ్బు మాత్రమే ఖర్చు కాదు, నీళ్లు కూడా ఖర్చవుతుంది. ఫ్యాషన్ ఇండస్ట్రీ వీటిని ఉపయోగించడంలో రెండో స్థానంలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క కాటన్ టీ షర్ట్ తయారు చేయడానికి 2700 లీటర్ల నీరు అవసరం పడుతుంది. ఈ నీటితో ఒక మనిషి 2.5 ఇయర్స్ వరకు తాగగలడు. ఒక జీన్స్ తయారు చేయడానికి మీరు 10 సంవత్సరాలలో ఎంత నీరు తాగుతారో అంత నీరు అవసరం పడుతుంది. ఇది అరల్ సీ, కజకిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ మధ్యలో ఉంది. గతంలో ప్రపంచంలో ఇది ఒక పెద్ద లేక్‌గా ఉండేది. కానీ ఇప్పుడు ఈ లేక్ పూర్తిగా ఎండిపోయింది. దీనికి కారణం ఫాస్ట్ ఫ్యాషన్. చైనా తర్వాత కాటన్ ఉత్పత్తి చేసే దాంట్లో ఇండియా రెండో స్థానం. పత్తి తెల్లగా ఉంటుంది. కానీ బట్టలు రకరకాల కలర్‌లో వస్తాయి. బట్టలు తయారు చేయడం అనేది కాలుష్యాన్ని పెంచే ప్రక్రియ. వాషింగ్, బ్లీచింగ్, డైయింగ్ ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది. మనం బట్టలు ఉతికినప్పుడు ఆ నీరు ఎంత నల్లగా అవుతుందో తెలుసు. ఇది అంతా నీటిలో కలుస్తుంది. ఇదే నీరు చెరువులో కలిసి ఫోటోసింథసిస్‌ని ఆపేస్తుంది. అదే నీరు పొలానికి వాడేస్తారు. అదే అన్నం మనం నోటి వరకు వస్తుంది. ఈ కంపెనీస్ బట్టలని కాల్చినప్పుడు అదే పొగ గాలిని పొల్యూట్ చేస్తుంది. ఈ రోజుల్లో ఎక్కువగా అన్ని బట్టలు పాలిస్టర్ నుండి తయారవుతున్నాయి. మ్యాన్ మేడ్ ఫైబర్. పాలిస్టర్ క్రూడ్ ఆయిల్‌తో తయారవుతుంది. కాబట్టి ఈ బట్టలు కాల్చినప్పుడు మనం ఇండైరెక్ట్‌గా క్రూడ్ ఆయిల్‌ని కాల్చడం లాంటిది. బయటికి అందంగా కనిపించడానికి మనం లోపల నుండి నాశనం అవుతున్నాం. చాప్టర్ 4 కంక్లూజన్. చూడండి, ఈ వీడియో పాయింట్ మిమ్మల్ని షాపింగ్ చేయకుండా ఆపడం కాదు. ఈ డబ్బంతా మీ డబ్బు. ఇది మీరు కష్టపడి సంపాదించిన డబ్బు. మీ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలని చెప్పడానికి మేమెవ్వరం. మీరు ఈ చిన్న చిన్న స్టెప్స్ పాటించడం వల్ల కొంచెం పొల్యూషన్‌ని తగ్గించిన వారవుతారు. మీ బట్టలను యూజ్ చేసే కాలాన్ని కొన్ని నెలలు పొడిగించడం. మీరు మీ బట్టల్ని 6-9 నెలల వరకు ఎక్కువ ఉపయోగిస్తే అప్పుడు మీరు పర్యావరణ నష్టాన్ని తగ్గించిన వారవుతారు. దాని నుండి వచ్చే పొల్యూషన్‌ని 30% తగ్గించవచ్చు. మనం టార్గెట్ ఎలా పెట్టుకోవాలంటే ఒక జత 10 సార్లు వేసుకునేది 14, 15 సార్లు ఉపయోగించడం నేర్చుకోవాలి. నార్మలైజింగ్ రిపీటింగ్ క్లోత్స్. వేసిన దుస్తులనే వేయడం ఫ్యాషన్ ఇండస్ట్రీలో క్రైమ్‌గా భావిస్తారు. కానీ ఈ వీడియో తర్వాత రిపీట్‌గా బట్టలు యూజ్ చేయడమే మంచిదని భావిస్తారు. సరే, మనం ఏం చేయగలం? బట్టల్ని దానం చేద్దాం.
గూంజ్ అనేది ఒక ఎన్‌జీఓ సంస్థ. వీళ్ళు పాత బెడ్‌షీట్స్ నుండి శానిటరీ నాప్కిన్స్ తయారు చేస్తుంటారు. వీటిని గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేస్తుంటారు. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో క్లోత్స్ ఫ్రమ్ వర్క్ నడిపిస్తుంటారు. అంటే పని చేసినందుకు గాను బట్టలు ఇవ్వడం. రాష్ట్ర వ్యాప్తంగా గూంజ్ కేంద్రాలు చాలా సెంటర్స్ ఉన్నాయి. మీరు వాళ్ళ వెబ్‌సైట్‌కి వెళ్లి నియరెస్ట్ సెంటర్‌ని చూసుకోవచ్చు. బట్టల్ని రీయూజ్ చేయడం మంచిది. ఎలాగైతే మన కుటుంబాలు ఎప్పుడు చేసేదే. అలాంటి సందర్భాలే కొన్ని ఉన్నాయి. అక్కడ మనం భారతీయుడుగా గర్వపడుతున్నాం. ఇది అలాంటి క్షణమే. ఎందుకంటే మీరు ధనవంతులైనా, పేదవారైనా మనం ఎప్పుడు బట్టలు చెత్తకుప్పలో వేయము. మనం మన బట్టల్ని ఎవరికైతే అవసరమో వారికి ఇచ్చేస్తాం. ఎందుకంటే మనకు తెలుసు మనం ఆ బట్టలు వేసుకోవట్లేదు అంటే అవి ఖరాబయినట్టు కాదు. బట్టల్ని బ్లాంకెట్స్‌గా కుట్టుకోవడం, బాత్రూమ్ బయట ఫ్లోర్ మ్యాట్స్‌గా ఉపయోగించుకోవడం చేస్తుంటాం. ఈ యాటిట్యూడ్‌ని కంటిన్యూ చేయడం మంచిది. టెక్స్టైల్ ఇండస్ట్రీ సంవత్సరానికి ఒక $1 ట్రిలియన్ జనరేట్ చేస్తుంది. ప్రపంచ ఎగుమతుల్లో 7% బట్టలే ఉంటాయి. మరియు ఈ ప్రపంచ వ్యాప్తంగా 3.5 క్రోర్స్ మందికి ఉపాధికి కల్పిస్తుంది. టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది చాలా ముఖ్యం. కానీ ఈ బ్రాండ్‌లు ట్రెండ్స్‌తో ఏదైతే పోటీ పడుతున్నాయో అది మంచిది కాదు. ఫాస్ట్ ఫ్యాషన్ మన జీవితంలో ఒక భాగం చేయటం, ఎక్కువ బట్టల్ని ప్రొడ్యూస్ చేయటం, ఫ్యాషన్‌లో లేని కారణంగా వాటిని కాల్చేయడం ఇది ప్రపంచ పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.